ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 10 ఏళ్లుగా నష్టాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడిన ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా భారీ లాభాల బాట పట్టింది. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీజీఎస్ ఆర్టీసీ ఏకంగా 1059.2 కోట్ల వార్షిక మిగులును సాధించి చరిత్రలోనే అత్యధిక వార్షిక లాభాన్ని నమోదు చేసింది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం అమలు, ప్రభుత్వం సకాలంలో నిధుల రీఎంబర్స్మెంట్ చేయడం, సంస్థ తీసుకున్న ఖర్చుల నియంత్రణ చర్యలు ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం టీజీఎస్ ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే రాబోయే ఏడాదికి 1118.8 కోట్ల మిగులు సంపాదన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం ఖర్చులు 8520.6 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేయగా రాబడి 9639.5 కోట్లకు చేరుకుంటుందని ప్రణాళికలు సిద్ధం చేసింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆ సంస్థ ఆదాయం స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014-15లో కేవలం 3294 కోట్లుగా ఉన్న టీజీఎస్ ఆర్టీసీ ఆదాయం 2025-26 నాటికి రికార్డు స్థాయిలో 9374.18 కోట్లకు చేరడం సంస్థ సాధించిన ప్రగతికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. సంస్థ సాధించిన ఈ విజయంపై టీజీఎస్ ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి స్పందిస్తూ డిసెంబర్ 2023లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంస్థ పునరుజ్జీవనానికి ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఊహించిన విధంగా పెరిగిందని చెప్పారు. గతంలో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కేవలం 69% ఉండేదని, అది కాస్త ఇప్పుడు ఏకంగా 98% పెరిగిందని ఆయన వివరించారు. దీనికి తోడు ప్రయాణికుల ఛార్జీలలో చేసిన కొన్ని వ్యూహాత్మక సవరణలు కూడా సంస్థ ఆదాయాన్ని పెంచాయని ఎండీ తెలిపారు. టోల్ ఛార్జీలు, సేఫ్టీ సెస్, రౌండప్ ఛార్జీల సవరణ ద్వారా అదనపు రాబడి సమకూర్చినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ టీజీఎస్ ఆర్టీసీ తన లాభాల పరంపరను విజయవంతంగా కొనసాగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిరంతర నష్టాలతో ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన ఆర్టీసీ ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.